పేరు కొమరమ్మ. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఇంట్లోనే ఉంటాను. ఓకే, ఎక్కడ నుండి? మల్లాపూర్, ఈసీఎల్ మల్లాపూర్. ఓకే, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఉంది, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చెప్పడం వినంగా మంచిగా అనిపిస్తుంది. అందరూ ఇన్ని సంవత్సరాలు అంటే అయోధ్య రాముడు పుట్టిన ప్లేస్లో రామ మందిరం అనేది కట్టడం, మీకు ఇంటికి అక్షంతలు వచ్చినాయా? మరి వచ్చినాయి. ఎలా చేసుకున్నారు, ఏం చేశారు? ఇంకా చేయాలి 22 తారీఖు. 22 తారీఖు 5 దీపాలు ముట్టించి ఇంకొచ్చి అత్యంతలు కలుపుకొని నెత్తి మీద వేసుకోమని చెప్పారు. మీరు అయోధ్య వెళ్ళాలని ప్లాన్ వేస్తుందా? ఏమనుకోలేదు నాన్న, ఇంకా వెళ్ళాలి, చూడాలనిపిస్తుంది, వెళ్ళాలి. సరే, మీ పేరు మేడం? సక్కుబాయ్. ఎక్కడ నుండి? మల్లాపూర్. మల్లాపూర్. ఓకే, ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే ఉంటాం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, దేవుడు అక్కడ గుడి కట్టుడు, మనం అందరం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కంపల్సరీ వెళ్ళాలి, మన దేవుడు కదా రావుల వారు, కంపల్సరీ వెళ్ళాలి, వెళ్తాం కంపల్సరీ కూడా. ఆ రోజు మన తెలంగాణ ఎక్కడ ఏ దేశంలో అయినా ఎక్కడున్నా కానీ రామ మందిరాలు అన్నీ రెండిపోతాయని అంటారు. అవును, పండుగ లాగానే చేసుకోవాలి ఆ రోజు కంపల్సరీ. 22 తారీఖు. కొంతమంది ఏమంటారంటే ఇది ఒక ఎలక్షన్ గురించి చేస్తారు అని అంటారు. అది లే దేవుడు గురించి అట్లా అనొద్దు, దేవుడు కదా అంటే కొంతమంది పడని వాళ్ళు అట్లా అంటారు కదా, అది కరెక్ట్ కాదు. దేవుడు కదా, మంచిగా అనిపిస్తుంది. మోదీ గారు దీని అంటే ఇనిషియల్ తీసుకొని బీజేపీ గవర్నమెంట్కి ఇది ప్లస్ పాయింట్ అవుతారంటారు. ఎవరు? ఈ రామ మందిరము అదేం లేదు, అట్లేం లేదు, అందరు అట్లా అన్నాడు. కానీ ఇప్పుడు వచ్చింది ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ చేసిరా రామ మందిరం కడుతుండు, మరి ఆయన వేయలే కదా. అట్లా దేవుడే, పార్టీ అంతే, ఏం లేదు. మీకు వచ్చిన అక్షంతలు వెళ్ళాలని ఉందా? ఉంది, వెళ్ళాలని వెళ్తాం, కంపల్సరీ వెళ్తాం, ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వెళ్తాం. ఓకే, ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూసారు, సడన్ గా రాముని ప్రతిష్టాపన అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది మంచిగా దేవుడు పండుగ, అది ఎంత పెద్దగా మంచిగా అనిపిస్తుంది. రాముడు బలరాముడు ఎక్కడ లేదు, రాముడు భరతుడు లక్ష్మణుడు సీత, మన దగ్గర మన ఇండియాలో ఉండడం మంచి. ఇది మోడీ దేవుడం కూడా మోడీ వల్లనే అయింది, అది మెయిన్. మీ పేరమ్మా? ఝాన్సీ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎక్కడ నుండి? ఉప్పల్. ఓకే, ఇన్ని రోజుల కల్లా రామ మందిరం నెరవేరబోతుంది, రామ మందిరంలో రాముడి ప్రతిష్టాపన ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఒక పబ్లిక్ స్టంట్ అని అంటారు బీజేపీ, కానీ మీరేమంటారు దానికి? అది దేవుడి మీద చేస్తారంటారా? అట్లా చేయరు. ఖచ్చితంగా ఇంత జనాతాకిడి ఆల్రెడీ మన తెలంగాణ, మనకు సౌత్ లో ఉంది తిరుపతి ఎప్పటి నుండో ఉంది, కానీ ఇప్పుడు రామ మందిరం అయోధ్య అనేది కొత్తగా అంతమంది దేశ నలుమూల నుండి వస్తారు. జనతాకిడి తట్టుకోగలుగుతారు అనుకుంటారా మీరు? తట్టుకోగలరు అనుకుంటున్నాం, మెయింటైన్ చేయగలరు. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? అరుణ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎలా అనిపిస్తుంది రామ మందిరం? చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడెప్పుడు చూడాలని ఆతృతగా ఉంది. అది చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఆ కేసు కార్ నుండి పడితే ఇప్పటిదాకా, కేసు అయినప్పటి నుండి మీరు ఒకసారి వెళ్ళాము, అప్పటికేమి ఇంకా కాలేదు కదా, ఇప్పుడు అయిపోతుంది కదా. ఓకే, రాముడు అక్షంతలు వచ్చినాయి, ఏం చేస్తారు? దేవుడి దగ్గర పెట్టాము. ఓకే, సోమవారం సెలబ్రేషన్ చేసుకుంటారు, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? రాముల వారిని పూజించుకోవడం అందరు చాలా. ఓకే, కానీ కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ముందు పెట్టిరు, ఇది ఎలక్షన్ స్టంట్ అని అంటారు. అదేం కాదులేండి, దేవుడి భక్తి ఉండేవాళ్ళు అట్లా అనవద్దు, ఇంకంతా మామూలుగా చూసుకోవాల్సిందే కదా. మీ పేరమ్మా? సుదర్శన్ కుమారి. ఎస్ సుదర్శన్ కుమారి, నెల్లూరు, హౌస్ వైఫే. ఓకే, ఎలా అనిపిస్తుంది రామ మందిరం ప్రాణ ప్రతిష్టాపన? ఇన్ని సంవత్సరాల మన కళ నెరవేరిందంటే చాలా సంతోషము. అది ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆనందంగా ఉంది. మా నెల్లూరులో కూడా మా రామ మందిరంలో ఆ రోజు భజన్స్ అవన్నీ జరుగుతాయి, భోజన కార్యక్రమం అన్నీ జరుగుతాయి, చాలా బాగా చేస్తున్నాము. ఈరోజు ఈ రామ మందిరం టీవీలో చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా చేయాలా అని ఆ ఉత్సాహంగా ఉంటుంది మనకి. ఇన్ని రోజుల నుంచి నెరవేరిన రామ మందిరం, ఆ శ్రీరాముని చూడాలా, ఆ అమ్మవారిని చూడాలి, ఆ తండ్రిని చూడాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది అమ్మ అందరూ ఏమంటారు అంటే బీజేపీది ఎలక్షన్స్ ముందు చేసి వాళ్ళు ఫాయిదా చేసుకుంటారు అని అనుకుంటారు, మీరేమంటారు? వాళ్ళు బెనిఫిట్ అవుతుంది అని అంటారా? లేదు, అది బెనిఫిటే ఉంటుంది. దేవుని అడ్డం పెట్టుకుని ఎలక్షన్స్లో లేదు, అది లేదమ్మా. దేవుని అడ్డం పెట్టుకుని అయితే కాదనిపిస్తుంది అది. కానీ రామ మందిరం మాత్రం చూడాలని చాలా కుతూహలంగా ఉంటుంది. కొంతమంది ఏమంటారు అంటే రాముడి గుడి మొత్తం కంప్లీట్ కాకుండా ముందే రాముని ప్రతిష్టాపన చేస్తారు అని అంటారు, మీరేమంటారు దాని గురించి? అదే అలా ఏం లేదు, కాదు, అలా అలా ఏం కాదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మీ పేరు? నరేష్ అన్న. ఏం చేస్తారు? ఇది ఎక్కడ నుండి? ఇక్కడనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆటో నడుపుతాను నేను. ఎన్నో సంవత్సరాలు నుండి? ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతాను. ఓకే. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రతిష్టాపన చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి కళ గాంధీ ఇప్పుడు అయింది కదా, ఇన్ని రోజుల తర్వాత దేవుణ్ణి బాగా చూడాలనిపిస్తుంది. బాగా ఫేస్బుక్లలో పేపర్లలో బాగా చూస్తున్నాము, వెళ్ళాలి అనిపిస్తుంది దేవుని దగ్గరికి, బాగా చూడాలనిపిస్తుంది. బాగా చేశారు అయోధ్య రాముల్ని, చాలా మంచిగా గుడి కడుతున్నారు, చాలా బాగా చేశారు. కానీ ఇది మోడీ ప్రభుత్వము ఎలక్షన్ స్టంట్గా యూజ్ చేసుకుంటుంది అని అంటారు. లేదు లేదు, అట్లేం లేదు. మోదీ చాలా బాగా చేశాడు. ఎలక్షన్ అడ్డం పెట్టుకొని అయితే ఏం చేయలే. గుడి డెవలప్మెంట్ బాగా చేశారు. మనకు ఎలక్షన్తో సంబంధం లేదు. మన రామ మందిరం మనకు అయింది, ఇందులో మంచిగా చాలా బాగా అయింది. కానీ గుడి కంప్లీట్ కాక ముందే రాముని విగ్రహం ప్రతిష్టాపన చేస్తారని కొంతమంది అంటారు, మీరేమంటారు? లే, గుడి మొత్తం అయినలాగా చూపుతుండ్రు కదా, బాగానే అయింది గుడి. మొత్తం గుడి అయినలాగానే కనబడుతుంది మనకు. మీరు వెళ్ళడానికి చూస్తున్నారా? వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకు అక్కడ వెళ్ళడానికి లేదు కదా, తర్వాత అయిన తర్వాత వెళ్ళాలి అంటేనే ఉంది. మీరేమనుకుంటారు? ఇప్పుడు తిరుపతి లాగా ఇంత డెవలప్ చేశారు కదా, తిరుపతి అలానే అక్కడ రామ మందిరం కూడా అంత డెవలప్ అయ్యే అవకాశం, అంతకన్నా ఎక్కువ అవకాశం ఉంది తిరుపతి కన్నా. జనాసందరూ తట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పబ్లిక్ అయ్యారు కదా, రాంగ తగ్గుతారు, బాగానే ఎక్కువ అయిపోతారు. ఇంకా చాలా ఫెసిలిటీస్ ఇస్తారంట. ఇస్తారు. ఇప్పుడు ట్రైన్స్, ఎయిర్పోర్ట్లు అన్నీ బాగా చేశారు కదా పబ్లిక్ గిట. తర్వాత మనం గిట వెళ్ళడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది.